గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య మిస్ మోటో. రెడీగా ఉండండిరా. ఈ రోజు వచ్చేసి నేను కంబాలకొండ వచ్చానన్నమాట. వైజాగ్ వచ్చి ఆల్మోస్ట్ నేను 6 ఇయర్స్ అవుతుంది. ఒకసారి కూడా నేను కంబాలకొండ రాలేదు. అఫ్కోర్స్ అంటే రావాల్సిన అవసరం పడలేదన్నమాట. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వచ్చాను. మన ఛానల్లో కూడా ఎక్కడికైనా వెళ్ళి ఎక్స్ప్లోర్ వీడియోస్ కూడా చేయమన్నారు కాబట్టి మన సబ్స్క్రైబర్సే మనకి గాడ్స్తో సమానం కాబట్టి నేను కంబాలకొండ వచ్చాను అనమాట. చూడండి, వెల్కమ్ చెప్తుంది అనమాట. ఇప్పుడే నేను ఇంకా వచ్చాను కంబాలకొండ. సో మీకు ఈరోజు కంబాలకొండ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా ఈ గ్లాసెస్ ఎండ కోసం పెట్టుకున్నాను, మళ్ళీ మీరు స్టైల్ ఏంటి అని అనుకోవద్దు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను నా ఫ్రెండ్స్ వచ్చామన్నమాట. మళ్ళీ మీకు వాళ్ళకి ఇష్టం లేదు ఫ్రేమ్లో కనిపించడం, అందుకే వాళ్ళని చూపించట్లేదు. డోంట్ మైండ్ ఏం అనుకోవద్దు. ఈరోజు కంబాలకొండ అయితే మనం చూసేద్దాం, వచ్చేయండి. సో ఈరోజు ఎనర్జెటిక్గా నాకు తెలిసి లోపలికి చాలా నడాలి. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఫ్రేమ్ కూడా ఉందన్నమాట. ఇందులో ఫొటోస్ కూడా మనం తీసుకోవచ్చు. మీకు కొన్ని పార్కింగ్స్ కూడా ఈ లోపలికి కూడా అవుతాయి. అలాగే బయట కూడా మనకి పార్కింగ్ ఉంది. ఇది బోర్డ్ అనమాట, అంటే మనం ఎలా వెళ్ళాలి ఏంటి ఇక్కడ మ్యాప్ అనేది ఉందన్నమాట క్లియర్గా. సో మనం లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది చూసారా ఎలాగుందో, ఇదంతా ఈ వే నుంచి మనం లోపలికి నడిచి వెళ్ళాలన్నమాట. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటున్నాను. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? ఆల్రెడీ వైజాగ్ పీపుల్ చాలా మంది కంబాలకొండ చూసే ఉంటారు. నువ్వు కంబాలకొండ కదా వెళ్తున్నావు, ఏముంది అక్కడ అనుకోవచ్చు, కానీ తప్పకుండా మీకు ఎంటర్టైన్ చేస్తానన్నమాట. అట్లీస్ట్ నా మాటల ద్వారా అయినా కూడా. మరేంటి మరి, అందరూ టిఫిన్లు తిన్నారా, కాఫీలు తాగారా? తాగుతారు నాకు తెలుసు. ఒకసారి స్పెట్స్ తీస్తాను, నన్ను నేను స్పెట్స్ లేకుండా ఎలాగున్నానో కూడా చూసుకున్నట్టు ఉంటుందని. సో మనం ఇప్పుడు కంబాలకొండకైతే వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళాలన్నమాట. అలాగా నాకు తెలిసి అలాగలా నడుచుకుంటే వెళ్దాం. ఏముంది, వాకింగ్, ఎలాగో లావుగా ఉన్నాను కదా, కొంచెం తగ్గినట్టు ఉంటుంది కదా, అందుకు. సో ఇంకా మరి లేట్ చేయకండి. ఈరోజు వాతావరణం కూడా అంత ఎండగా లేదు, అలాగని చెప్పి అంత నీడుగా కూడా లేదండి. ఓకే, పర్లేదు. అంటే హీట్ ఎక్కువగానే ఉంది. నాకు తెలిసి సమ్మర్ వచ్చేసింది. హీట్ ఎక్కువగానే ఉంది, కానీ కొంచెం కూల్గా అనిపిస్తుంది. ఎండ ఎర్రగా ఎక్కట్లేదు, అంటే ఎక్కువ లైటింగ్ ఎండ లేదు, బట్ కొంచెం ఎండగా ఉందన్నమాట. సో అందుకే సన్ గ్లాసెస్ పెట్టుకున్నాను. ఏంటి స్టైల్గా పెట్టుకున్నాను అని అనుకోవద్దు. సో నేను ఫస్ట్ టైం కాబట్టి కంబాలకొండ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దామని నేను ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, బట్ నా వీడియో కూడా మీరు కంపల్సరీ చూడాలి, నేను ఎలా తీస్తున్నాను ఏంటి అనేది. ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాము, అందుకే కొంచెం జోష్ఫుల్గా ఉందన్నమాట. కొంచెం దూరం నడవగానే అబ్బే మనం నడలేము ఇంకా. మనం లాస్ట్ టైం కైలాసగిరి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే లోపల ఫుడ్ ఏం లేదని కొంచెం కంగారు అయ్యాం. చూడండి, ఇక్కడ ఫుడ్కి సంబంధించింది అనమాట. ఇది దగ్గరికి వెళ్దాం. ఆరణ్య కేఫ్ అండ్ క్యాటరింగ్ హౌస్. ఆరణ్య కేఫ్ అండ్ క్యాటరింగ్ హౌస్ అంటే ఇక్కడ ఇవన్నీ ఉంటాయంట. బ్రేక్ఫాస్ట్, సౌత్ ఇండియన్ థాలీ అన్నీ ఉంటాయంట. ఉన్నాయో లేవో లోపలికి వెళ్ళి చూద్దాము. బోర్డుతో మనం కన్ఫర్మ్ చేయలేము కదా ఉన్నాయని. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఉన్నాయో లేదో. అలాగే ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఇటు ఉందన్నమాట. మనిషి, ప్రజా మరుగుదొడ్లు, టాయిలెట్స్, ఇంకా పలహారశాల అంట, కెఫ్టేరియా, అలాగే పిక్నిక్ స్పాట్ అయితే ఇటు వెళ్ళాలి. అలాగే కింద సాహసాలు చేయి స్థలం కూడా ఇటే ఉందంట. ఏం సాహసాలు చేస్తారో మరి. ఈ కిందన వచ్చేసి పడవ షికారు. ఈ పడవ షికారు ఏదో మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ పడవ షికారు కూడా మనం ఈరోజు చేసేద్దాం. కంబాలకొండ వచ్చినందుకు మనం ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట. అంతే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్టార్టింగ్ ఎనర్జీగా ఉంటుంది అనమాట, సాంగ్స్ వేసినట్టు. తర్వాత ఉండదు. వైజాగ్లో ఉండి కూడా ఇన్ని ఇయర్స్ పట్టింది నేను రావడానికి. అన్ని ప్లేసులు చూడాలబ్బా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వయసు అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. ఇంకా మరొక 15 ఇయర్స్ పోయిన తర్వాత నేను కూడా సారీ టు సే ఆంటీ అయిపోతాను. కరెక్ట్. కింద కామెంట్స్ చేయండి నా మాటలన్నింటికి మీకు ఎలా అనిపిస్తున్నాయో ఏంటో అనేది. ఉన్నారు జనం అయితే అరాకరా కొంచెం అక్కడక్కడ ఉన్నారనమాట.
మనం కూడా వెళ్దాము. ఎప్పుడైనా మీరు కంబాలకొండ వచ్చినప్పుడు పడవ షికారు చేశారా? పడవ షికారు కూడా ఉందంట. ఆ పడవ షికారు కూడా ఈరోజు ట్రై చేద్దాము. రంగుల్లో చుట్టిచ్చేసి పడిపోయానే. మంచి ఎనర్జెటిక్గా ఉన్నాను నేనైతే, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన బ్లాగ్స్లో ఏంటంటే ఇది ఎక్స్ప్లోర్ బ్లాగ్ కదా ఇది. తప్పకుండా మిస్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో. ఒకవేళ ఎవరైనా చూడకపోయినా కూడా చూస్తారు భాగ్య పెట్టిన వీడియోస్ అన్నీ కూడా. ఈ ముందుకి చిన్న చిల్డ్రన్స్ పార్క్ లాంటిది కూడా ఉంది, ఎందుకంటే పిక్నిక్స్ గట్రా ఫ్యామిలీతో వచ్చినప్పుడు బాగుంటుంది పీస్ఫుల్గా. మనం యూజువల్గా తొట్లకొండ ఈ కైలాసగిరి అన్నీ చూస్తూ ఉంటాం, దానికంటే ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ మంది ఉన్నారనమాట. చిల్డ్రన్స్ పార్క్ ఉంది, ఆ పార్క్ కూడా మనం ఇప్పుడు తీయడానికి కెమెరాలో బంధించడానికి ట్రై చేద్దాం. ఎస్, మనం ఫైనల్ ఉయ్యాలుగుతున్నాం. ఎవరైనా వస్తే మనల్ని కొట్టేస్తారు. నువ్వేంటి చిన్న పిల్లవ అనుకున్నావు ఉయ్యాలలో ఊగడానికి అని. బాగుంది. ఇంతే మరి, దిగి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకెవరైనా వచ్చి దిగిపోయి చిన్నపిల్లలకి మీకు కాదని అన్నారు అనుకోండి, ఇజ్జత్ మొత్తం పోద్ది. ఎవరు చూడకముందే వెళ్ళిపోదాం. చేయండి. సో ఇదంతా పార్క్ అన్నమాట, చిన్నపిల్లల పార్క్. ఫ్యామిలీతో వచ్చినా కూడా బాగుంటుంది. అక్కడ ఎవరో పిక్నిక్ కూడా చేసుకుంటున్నారు, వెళ్ళి వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయలేం కదా, అందుకే మన వ్లాగ్ మనం కంటిన్యూ చేద్దాం అన్నమాట. రండి రండి, మనకు కావాల్సింది వచ్చింది. ఇక్కడ పలహారశాల అంట. బేసికల్లీ నేను ఫుడీనేనండి, కాకపోతే ఈ మధ్య కొంచెం జిమ్ డైట్ అని కొన్ని మానుకోవాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఉంది క్యాఫ్టేరియా, పలహారశాల అనమాట. ఇది కొన్ని బోర్డు కూడా పెట్టున్నారు, ఇది అన్నమాట. సో మనం ఏమైనా తినాలనుకుంటే తినొచ్చు. సో ఫుడ్ అయితే తినడానికి వెళ్తున్నాం అన్నమాట లోపలికి. ఇది ఈ ఇంట్లోనికి వెళ్ళి ఫుడ్ తినేసి మిగతా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ వేస్తాం అన్నమాట. ఇక్కడ చిన్న మినీ స్టేజ్ కూడా ఉందన్నమాట, కూర్చొని ఇక్కడ ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ పడవ షికారని ఉంది, ఇటు వెళ్దాం ముందు. సో ఇంకేంటి ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా సరే నేను అంతకుముందు కైలాసగిరి వెళ్ళినప్పుడు కూడా, అంతకుముందు మనం జూకి వెళ్ళాం కదా, జూకి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే నడుస్తూ బ్లాగ్ తీసాను అనమాట. అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు, చాలా కష్టం. జింక కనిపిస్తుంది చూసారా, దగ్గరికి వెళ్తే పారిపోద్దాము, వద్దులండి అందుకే దగ్గరికి వెళ్ళట్లేదు. చూసారా అక్కడ ఉంది జింక. మీలో ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు కంబలకొండ వస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కింద. అలాగే ఒకవేళ నేను వచ్చి ఏదైనా మిస్ అయితే కానీ అది కూడా నాకు చెప్పండి. సాహసాలు చేయి స్థలం అని ఇందాక చెప్పాను కదా, అది ఇదే. దీని మీద నుంచి అటు వెళ్ళలేము. ఇగోండి ఇది ఉంది కదా, ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వెళ్ళడానికి. ఇక్కడ ఆల్రెడీ అడ్వెంచర్స్ చేస్తున్నారనమాట, చూసారా అట్లా వెళ్తున్నారనమాట. అలా వెళ్ళాలి. చూద్దాం లోపలికి వెళ్ళి కూడా. ఇలా అన్నమాట వెళ్ళొచ్చు.
టూ త్రీ స్టెప్స్ వెళ్ళి ఇలా ట్రైన్ ఉండిపోతే మళ్ళీ వెళ్ళి 2 to 5 స్టెప్స్ వాక్ 5 steps trail వేయమంటున్నారు. కెన్ యూ గో ఆర్ నాట్ యూ వాంట్ టు టెస్ట్. సో నాలాగా భయస్థులు కాకుండా ఎవరైనా అడ్వెంచర్స్ చేసేవారు, సాహసాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లోపలికి వెళ్ళి చేయొచ్చు అనమాట. బాగుంది. చాలామంది చూసారా, జంతువులు, మనుషులు, పేర్స్ చాలామంది వచ్చి ఉన్నారు. మీరు కూడా అలాగే రండి. బాగుంది, నాకు నచ్చింది ఎక్స్పీరియన్స్ అయితే. మీరు కూడా ఎవరైనా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. రాలేని వాళ్ళు మిస్ కావద్దు. ఉన్నది ఒకటే లైఫ్ కదా, ఉన్నది ఒకటే జిందగీ. బోటింగ్కి వెళ్ళిపోదాం. బాగుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా. ఎప్పుడు మనం మాల్స్కి, మల్టీప్లెక్స్కి వెళ్తూ ఉంటాం, దానికంటే ఇవి చాలా బాగున్నాయి. బోటింగ్ చేద్దాం మనం. 2 మంది చూసారా, జంటలు కూడా వస్తున్నారు ఇక్కడికి. ప్రైవసీ కూడా బాగుంది. ఇది బోటింగ్కి దగ్గరలో ఉన్నాం అన్నమాట. చూసారా, బోటింగ్ కూడా కొందరు బోటింగ్ కూడా చేస్తున్నారు దీంట్లో. సో ఏంటంటే అందులోపలికి వెళ్ళి మనం బోటింగ్ చేసినప్పుడు ఏంటంటే మనకు మనమే అది చేసుకోవాలన్నమాట. వీడియో తీయటానికి కుదరలేదు. ఒకవేళ అది యాడ్ అయితే కానీ, దూరం నుంచి తీసింది యాడ్ అయితే కానీ మీకు అది కదా యాడ్ చేస్తాను. ముందు మనం ఆ పైకి ఎక్కుదాం. ఆ పైకి ఎక్కి అక్కడి నుంచి కూడా తీద్దాం చిన్నది క్లిప్పింగ్. ఇలా సపరేట్గా కూర్చోడానికి చిన్న చిన్న హర్ట్స్ కూడా ఉన్నాయి. చూసారు కదా, ఈ హట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇది పైకి ఎక్కగలిగితే పైకి ఎక్కుదాం. ఇదేదో బాగుంది చూడటానికి. చిన్న చిన్న హర్ట్స్ కూడా ఉన్నాయి. దీని పైకి ఎక్కడానికి ట్రై చేద్దాం. ఒకవేళ అయినట్టయితే ఎక్కుదాం. ఈ ప్లేస్ బాగుంది. హే, అట్లీస్ట్ ఇక్కడ కాసేపు కూర్చున్నా. బాగుంది. ఇక్కడ కూర్చొని అటు చూడొచ్చు అనమాట. చాలా బాగుంది ప్లేస్. పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకెందుకో. చూడండి, ఇక్కడ కూర్చోడానికి హ్యాపీగా ఇక్కడ కూర్చొని యువతల పక్క చెరువు చూడొచ్చు అనమాట. చూసారా, ఇక్కడ కూర్చొని మనం అటు చెరువు చూడడానికి బాగుంది. యాక్చువల్లీ ఇది బోటింగ్ చేసాము, కానీ బోటింగ్ చూపించడానికి అవ్వలేదు. బోటింగ్ చేసినప్పుడు ఆ తెడ్లు ఉంటాయి కదా, అది మనమే జరుపుకోవాలన్నమాట. మనమే జరుపుకొని మనమే చేసుకోవాలి. సో ఇది వీడియో తీయడానికి కుదరలేదు, క్లిప్పింగ్ అయితే కుదరలేదు అనమాట. సో ఇదన్నమాట. ప్రశాంతంగా ఉంది ఇక్కడ. లవర్స్కి గట్టా మంచి స్పాట్ అని చెప్పుకోవచ్చు అనమాట. బాగుంది. పిక్నిక్స్కి కూడా రావచ్చు. అలాగే చిన్న చిన్న హర్ట్స్ కూడా ఉన్నాయి సపరేట్గా. అంటే ప్రశాంతంగా ఉంది. ఫ్యామిలీతో కూడా చాలా బాగుంది. కార్స్ కూడా వచ్చాయి కదా, బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా రాలేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడికి రావచ్చు. చాలా బాగుంది. నాకు బాగా అనిపించింది అంటే ప్రశాంతంగా ఉంది. ఎక్కువ మంది జనం లేరు. అలాగని సెక్యూరిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ చూడటానికి కూడా పిక్నిక్ ఏరియా లాగా ఫుడ్ ఏమైనా తెచ్చుకొని ఎక్కడైనా తినొచ్చు. ఫుడ్, వాటర్ అన్నీ కూడా. మేము వాటర్ కూడా క్యారీ చేయలేదు. ఇప్పుడు వాటర్ ఏదైనా తాగేసి వెళ్ళాలన్నమాట. మనం ఏదో అనుకుంటాం కానీ ట్రావెల్ బ్లాగ్స్ కానీ లేకపోతే ఎక్స్ప్లోర్ బ్లాగ్స్ కానీ ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఉండాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక నడవాల్సి వస్తుంది, లేకపోతే ఎక్కువ నిలబడాల్సి వస్తుంది. అలాగే ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకి ఎక్కువ ఎనర్జీ ఉండాలన్నమాట. ఎనర్జీ ఉన్నవారు తప్పకుండా ఇక్కడికి రావడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. అలాగే ఇంకా ఎక్కడెక్కడ ఏవే ప్లేసెస్ ఉన్నాయో అవి కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ఇది ఎక్కుదాం అన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం. పదండి. అన్నీ మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు కనీసం ఏ పనులు కూడా చెయ్యము, కానీ బయటకు వచ్చినప్పుడు ఏమన్నా మనకి అడ్వెంచర్స్ లాంటివి చెయ్యాలంటే చాలామంది ఫ్యామిలీ కూడా వచ్చారు. చూసారా, ఫ్యామిలీ, జంటలు బోల్డ్ మంది ఉన్నారు. ఇది ఎక్కేద్దాం ఇప్పుడు. ఎస్, ఫైనల్లీ ఎక్కేస్తున్నాం. ఇది
వావ్, చూసారా బోటింగ్ చేసేటోళ్ళు కూడా కనిపిస్తున్నారు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. కొండ, చూసారా బోటింగ్స్. జమలు జమలు ఓ జమలు జమల పులుసు. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నా. తప్పకుండా మీరు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్. బాయ్ బాయ్.